సోనియా గాంధీ మొదటి రోజు పర్యటనలో నాయకుల అత్యుత్సాహం ప్రజల్ని తీవ్ర ఇబ్బందుల పాల్చేసింది. భద్రత పేరుతో అడుగడుగునా తనిఖీలు చేపట్టి జనాన్ని విసిగించారు. సభలకు వెళ్లిన వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా మండు టెండలో మార్చారు. సోనియా గాంధీ పర్యటన సందర్భంగా మెదక్ జిల్లా కందిలో భారీ ఏర్పాట్లు చేశారు. అధినేత్రి భద్రత పేరుతో గ్రామాల్లో అడుగడుగునా పోలీసులను మోహరించి తనిఖీలు నిర్వహించి దాదాపు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపింపజేశారు. ఐఐటి విద్యార్థులను కూడా వదిలిపెట్టకుండా తనిఖీల పేరుతో విసిగించారు. ప్రతిపక్ష పార్టీల నేతలను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. అమాత్యులు సైతం సోనియా సభ ముగిసే వరకు నిల్చునే ఉన్నారు. ఐఐటి భవనాల ఏర్పాటుకు భూములు త్యాగం చేసిన తమను సోనియాను చూసేందుకు అనుమతించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ గురించి అన్నట్టు వాళ్ళు వచ్చారు. సోనియా గాంధీ నడుచుకుంటూ వచ్చినాం. అక్కడికి 2 కిలోమీటర్లకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం. మేము తరిమి కొడుతున్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం బహిరంగ సభలోనూ ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. సభకు జనాల్ని తరలించిన నాయకులు వారికి కనీసం మంచినీరు కూడా అందించలేకపోయారు. మహిళలు, చిన్నారులు మండు టెండలోనే గడిపారు. మిట్ట మధ్యాహ్నం వేళ మహిళలు, చిన్నారులు సొమ్మసిల్లిపోయారు. తెల్లవారుజామున తీసుకొచ్చి తమ కడుపు మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఇల్లు ఇస్తామని చెప్పారు, ఇల్లు అయితే ఇవ్వలేదు. ఈ రేణుకా గారిని ఆప్ చేస్తే ఈ రేణుకా గారు కూడా నేను ఇల్లు ఇస్తానని చెప్పింది. ఆమె ఇల్లు ఎక్కడ లేదు తెలియదు. ఆ ఇల్లు తెలిస్తే ఆ ఇంటికే పోతాను, భయం ఏం లేదు. వచ్చేటప్పుడు మనిషికి 200 రూపాయలు అన్నారు. మంచినీళ్ళు కూడా అసలుకి మంచినీళ్ళు కూడా ఏమంటే ఇయ్యాలి అసలుకి 200 అన్నారు. మరి మా పర్సనల్ మేము ఏ ఒకటి అయ్యి కొనుక్కొని తింటాం. ఇగో ఇప్పుడు 2-3 అసలు ఇరుసుకొని కింద పడ్డారు కళ్ళు తిరిగి. మరి రాత్రి ఇక్కడ మా పరిస్థితి ఏంటి? మరి తెల్లారినాక టీ లాగవుతారు ఈ అవతారంగా ఉన్నాం మేము. మరి గేరతో అడ్డే ఉంది పోతాను మేము. అన్నం లేక నీళ్ళు లేక ఎండట కొట్టని చెప్పండి. ఎండకాలం తట్టుకుంటారా? మరి ఏడ నిరాహార దీక్ష చేస్తారు. ఎందుకు మేము ఎందుకు రా? మాకేం ప్రయోజనం ఇక్కడికి రావటం? ఎన్నికల వేళ అధిష్టానం మెప్పు పొందేందుకు కాంగ్రెస్ నాయకులు చూపిన అత్యుత్సాహం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.